శేఖర్, సో హ్యాపీ టు మీట్ యూ. ఎప్పటి నుంచో కలవాలనుకున్నాను. లవ్ స్టోరీ సినిమా తర్వాత ఐ నో వీ కీప్ టెక్స్టింగ్ ఈచ్ అదర్, బట్ ఐ ఆల్సో నో యూఆర్ వెరీ షై. మామూలుగా మీరు షూటింగ్స్ తప్పితే మీ పద్మారావు నగర్ స్టూడియోస్, ఐ లైక్ టు కాల్ ఇట్ నగర్ స్టూడియోస్, ఆల్మోస్ట్ లవ్ స్టోరీ సగం అక్కడే చేసాం. మీరు కూడా చాలా రోజులు పద్మారావు నగర్ స్టూడియోస్లో చేశారు. He took me around the world. బాంబే తీసుకెళ్లారు, గోవా, సర్దార్ పటేల్ కాలేజ్ సర్దార్ పటేల్ కాలేజ్లో చేసాము. ఏంటి అప్పటి నుంచి కలవలేదా? ఇన్ని షూటింగ్లోనే. లవ్ స్టోరీ తర్వాత లవ్ స్టోరీ తర్వాత ఐ థింక్ 1-2 times, బట్ ఐ నో ఒక 10 సార్లు అడిగితే శేఖర్ ఒక 1 సీల్సే. నేను జూబ్లీ హిల్స్ వచ్చేటప్పుడు చెప్తాను కలుద్దామని. ఈజ్ వెరీ షై, ఐ నో. బట్ ఆల్సో రాజమౌళి గారు కరెక్ట్గా పట్టుకున్నారు శేఖర్. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చూస్తూ ఉంటే ఆయన మీ గురించి భలే చెప్పారు ఒక సింగిల్ లైన్లో. ఐ థింక్ శేఖర్ కమ్లా కమ్స్ అక్రాస్ వెరీ షై, బట్ హీస్ వెరీ అడమెంట్ వెన్ ఇట్ కమ్స్ టు హిస్ ఫిల్మ్ మేకింగ్ ఆర్ వాట్ హీ వాంట్స్. చాలా పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు. వెరీ సాఫ్ట్లీ అడమెంట్. యా, let me put it that way. And actually I think directors, I think in general should be a little adamant on it, because some what they want chestaru kada, but he got, I was glad he said he said that. He said that, but you have a big team, no? Correct. Which you listen to. Correct. నాకు మొన్న దేవి కూడా చెప్పాడు దట్ ఈయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు అందరు వచ్చేవారు, అందరూ కూర్చుని వినేవారు ఉన్నారు కదా అందరూ. యూ టేక్ ఎవ్రీబడీస్ ఒపీనియన్. he takes the opinion but admit. ఫైనల్ డిసిషన్ ఆయనే తీసుకుంటారు. ఆయన టీం అందరూ, ద గ్యాంగ్ వాట్ వీ కాల్ శేఖర్ గ్యాంగ్. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారు. దే ఆల్వేస్ జామ్ అబౌట్ ఐడియాస్. నేను కొన్నిసార్లు శేఖర్ గారిని కన్విన్స్ చేయలేకపోయి నేను వెళ్ళి అటాక్ చేస్తాను. సూర్యనో చైతన్యనో అజయ్కో మెల్లగా చెప్తాను. వాళ్ళు చెప్తారు సార్ మేము చెప్తాం సార్, ఆయన వినాలి కదా. బట్ దే హ్యావ్ అ వెరీ నైస్ అండర్స్టాండింగ్ అమంగ్స్ దెమ్. అండ్ దే హ్యావ్ కోడ్ లాంగ్వేజ్ ఏం లేదు. ఒక సినిమా గురించి ఒక చిన్న లైన్ అందరికి ఒక సింక్లో ఉంటారు. యా, ఒక సాలిడ్ సింక్లో ఉంటారు. అంటే ఓన్లీ ఐ థింక్ ఆఫ్టర్ దాట్ ఓన్లీ ఆ సింక్ వచ్చిన తర్వాతే యూ స్టార్ట్ ద ఫిల్మ్ ప్రాబబ్లీ అబౌట్ ద క్యారెక్టర్స్ ఎవ్రీథింగ్. బట్ దే డూ, నేను చూశాను సెట్లో కూడా దే డూ అ లాట్ ఆఫ్ ఇంప్రొవైజేషన్స్. అప్పుడప్పుడు డైలాగ్ కూడా మార్చేస్తారు సిచ్యువేషన్ బట్టి కదా. యూ గో అండ్ సిట్ డౌన్ అండ్ యూ హ్యావ్ అ పవ్ అందరూ కూర్చొని కొట్టుకున్నారు ఎప్పుడైనా వాళ్ళందరూ కలిసి నా ముందు కొట్టుకో. అవునా? అవునా? వార్స్ కూడా జరుగుతాయి కొన్ని. లేదు, ఎప్పుడు చూడలేదు. అవునా? ఓకే, మీరున్నారని అందరు కొంచెం కంట్రోల్లో ఉన్నారు. Oh, I have so much control. you're the star అంటే నాకు. ఎప్పుడు లేదు, బట్ I had a wonderful experience though. I don't know, I'm sure you also had a wonderful experience. That's what you keep talking about. Yeah, superb experience. Yeah. అంటే more than anything for me as an actor, ఆయన సినిమా యునో హౌ మెనీ ఎవర్ డేస్ వీ షాట్ అది పక్కన పెడితే ఫర్ మీ ఇట్ వాస్ లైక్ అ వర్క్ షాప్ ఎవ్రీ సింగిల్ డే. బికాస్ ఐ ఫీల్ శేఖర్ గారి డైరెక్షన్లో చేసినప్పుడు యాజ్ అన్ యాక్టర్ యూ కమ్అట్ వెరీ డిఫరెంట్. యూ సార్ట్ ఆఫ్ ఏదైతే నేర్చుకున్నావో ఇన్ని సంవత్సరాలు ఈ ఇండస్ట్రీలో అన్నీ అన్లర్న్ అయిపోయి ఒక ఫ్రెష్ పర్స్పెక్టివ్ తీసుకొస్తారు ఆయన. సో దట్ ఐ రియలీ ఎంజాయ్డ్ అండ్ ఐ కీప్ సేయింగ్ ఇట్. అండ్ వర్క్ షాప్స్ కూడా నాకు యాజ్ అన్ యాక్టర్ ఎప్పటి నుంచో చేయాలని ఉండింది, బట్ ఎక్కడ ఆ సిస్టమ్ దొరకలా. మీ దగ్గర ఫస్ట్ టైం ప్రాపర్గా షూటింగ్ ముందు వీ హ్యాడ్ రీడింగ్స్, స్క్రిప్ట్ సెషన్స్. సో మాకేం జరగలేదు అట్లా. అంటే మిమ్మల్ని అడగలేదేమో. నో టైమ్. అంటే యూఆర్ సమ్వేర్ రైట్. ఐ కాంట్ మేక్ ఇట్ డజంట్. అంటే విత్ హిమ్ సి విత్ యూ ఐ వాస్ టెలింగ్ ఆల్సో విత్ యూ నాకు ఫిక్స్డ్ ఐ నో ఫ్రమ్ సిన్స్ చైల్డ్హుడ్ వాట్ ఎవర్ అన్నీ నాకు వాట్ ఎవర్ న్యూఆన్సెస్ స్టైల్ మొత్తం ఇండెప్త్ నాకేం వేరే వాళ్ళు చెప్పక్కర్లేదు. విత్ హిమ్ వి వర్క్ ద లాట్ సెయింగ్ దట్ ఎక్కువ నేను సినిమాలు ఎక్కువ చూడలేదు. సో ఈజ్ లైక్ ఇక్కడ బాగుంటాడు, ఇక్కడ నవ్వుతాడు, అన్ని అతని వీడియోలు కాన్వర్జేషన్స్ చేసినప్పుడే అసలు బెస్ట్ పిక్ అది బాగుంటుంది ఇది బాగోదు అని పట్టుకున్నాం. టీం వాళ్ళు అందరూ బాగా అనాలిసిస్ చేసి అన్ని పట్టుకుని. సో దట్ వాస్ ఫన్. అంటే అది వాట్ ఈస్ అ గుడ్ యాంగిల్, వాట్ ఈస్ అ గుడ్ ఇదేంటి మేనరిజం. ఇంట్రెస్టింగ్. మీకు శేఖర్ గారు హెయిర్ అట్లా కర్లీగా ఎందుకుందో మీకు తెలుసా? ఆయన మానిటర్ వెనకాల కూర్చొని ఇలా 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 చూసారు కదా. లవ్ స్టోరీ సినిమాలో మామూలుగా ఒక షార్ట్ జరుగుతుంది. ఆయన షార్ట్ ఏదో చెప్తారు,
షార్ట్ జరుగుతుంది, నేను పల్లవి చేసుకొని కట్ అని వెంటనే ఇద్దరం శేఖర్ గారు మొహం వైపు చూస్తాం. ఆయన మానిటర్ వెనకాల కూర్చొని ఇలా 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 అంటూ ఉంటారు, ఇలా సేమ్ ఇలా కూర్చొని అండ్ ఏం అనరు. సో బోత్ ఆఫ్ us విల్ గో రన్నింగ్ టువర్డ్స్ హిమ్ అండ్ ఆస్క్ హిమ్, శేఖర్ ఏంటి, వాట్ యూ ఫీల్ అంటే, దెన్ ఓకే హీల్ ప్రాబ్లీ లుక్ ఎట్ మీ అండ్ ఏదో ఒక ఇన్పుట్ చెప్తారు, ఇది అలా కాదు అలా చేయని. బాగుంది అంటే హ్యాపీ కాంపిటేటివ్ స్పిరిట్. సో ఈ ప్రాసెస్లో పాపం శేఖర్ గారు ఇలా చేసి 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 జుట్టలా అయిపోయింది. నేను కాలేజ్ డేస్ నుంచి అలవాటు, కానీ సినిమా మేకర్లో ఎక్కువ అయిపోయింది. అంటే మానిటర్ చూసుకుంటే తిప్పుతా ఉంటాను, నన్ను అందరూ తిప్పు నీకు ఐడియా వస్తాయి అంటాను స్టార్ట్ చేశారు. Okay, we'll get on to the movie. Yeah. We did small talk. Okay. Yes. Movie talk. That's the whole idea. About the movie, firstly, నేను మామూలుగా శేఖర్ కమ్ల గారి సినిమా అంటే వీ ఎక్స్పెక్ట్ అ సాఫ్ట్, వెరీ పోయటిక్, సమ్ హ్యూమన్ ఎమోషన్స్ డ్రివెన్, దిస్ కైండ్ ఆఫ్ అ నేరేటివ్. ఇప్పుడు వరకు ఏదైతే మెజారిటీ ఆఫ్ ద మూవీస్ నేను చూసినాయి. బట్ వెన్ ఐ సా కుబేరా ఫస్ట్, ద ట్రాన్స్ ఆఫ్ కుబేరా అది వచ్చినప్పుడు, ఇట్ ఈస్ నాట్ యువర్ అప్రోచ్ ఎట్ ఆల్. కంప్లీట్లీ మీరే మీ స్టైల్ని బ్రేక్ చేసి ఒక కొత్త ప్రజెంటేషన్తో వచ్చారు. సో ఐ వాంటెడ్ టు నో వేర్ వాజ్ దిస్ థాట్, ఎప్పటి నుంచో ఉనిందా లేకపోతే లవ్ స్టోరీ తర్వాత మొదలైందా? తర్వాత అప్పుడే స్టార్ట్ సంథింగ్ దట్ స్టోరీ, అంటే స్టోరీ కాల్డ్ ఫర్ దట్. అంటే ఇట్స్ అ వెరీ బిగ్ క్యాన్వస్, అంటే పెద్ద రిచ్ మిడిల్ కాన్ఫ్లిక్టెడ్ ఇండివిజువల్స్ అండ్ దెన్ పువర్ ఇట్లాంటి అన్నిటి మధ్య స్టోరీ. ఇట్ రిక్వైర్డ్ లాట్ ఆఫ్, అంటే ఇది అంటే ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ అ ట్రూ హ్యాపెనింగ్స్. ఐ మీన్ ఎమోషన్స్ కరెక్ట్ కానీ లార్జర్ దాన్ లైఫ్ కైండ్ ఆఫ్ థింగ్ అది. సో బాంబేలో చేస్తే స్కేల్ చాలా పెద్దదని. సో టు టెల్ దిస్ ఇన్ అ ట్రైలర్ ఆర్ సంథింగ్, చిన్న చిన్న డైలాగులు పెట్టి దిస్ ఇస్ అవర్ ఫిల్మ్ కంటే సడన్లీ ఇట్ అక్కడ కాన్సెప్ట్ చెప్దామని, దట్స్ అండ్ నాకు మ్యూజిక్ అందులో ఉంది మా సినిమాలో కూడా. సో ఇది ఒక రిచ్ పువర్ని నాదే లోకం అంతా, అది దట్ జస్ట్ స్ట్రక్ కార్డ్. అంటే వాడేమో అన్ని మెటీరియల్ థింగ్స్ అన్నీ నాయ అనుకుంటాడు, వాడి అన్ని గనులు గాలి అన్నీ, ఈడేమో చంద్రుడు చెట్టు పుట్ట ఫుట్పాత్ ఇవన్నీ నాయ అంటాడు. సో దట్ ఐ ఆల్సో, అంటే దట్ ఐడియా వాజ్ అ లిటిల్ న్యూ ట్రైలర్కి. బట్ ఇన్ జనరల్ దిస్ కంటెంట్ డిమాండెడ్ దట్ ఐ షూట్ లైక్ దిస్, సమ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆల్ అన్నీ మై బ్యాక్ లైటింగ్, లైక్ సాఫ్ట్ లైటింగ్, కెమెరామెన్ నుంచి అన్ని కైండ్స్, ఎడిటింగ్, హార్ష్ డార్క్ అండ్ దెన్ మ్యూజిక్ కైండ్ ఆఫ్ దట్. We wanted to do a piece with Devshri Prasad. నేను స్టోరీ చెప్పగానే ఆయన ముందు వయలిన్స్ తబలాలు తీసుకొచ్చాడంటే నేను I said I narrated the story, suddenly changed it to hard guitar. మీకేమనిపించింది అన్న, అంటే ఫ్రమ్ ద ఫిల్మ్స్ యూ బిన్ డూయింగ్ టు దిస్ క్యారెక్టర్స్, శేఖర్ గారు స్టైల్, ఐ నో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్ from what you've been doing. మీకు ఎలా అనిపించింది when he came to you? Yeah, definitely out of my zone which I generally work. అదే నేను ఇప్పుడు ఆల్రెడీ అదర్ ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. ఫస్ట్ డే ఈ టోల్డ్ మీ డోంట్ వాక్ లైక్ అ హీరో. నాకు కొంచెం ఐస్లో కొంచెం యారగెన్స్ కూడా ఉంది, కొంచెం తగ్గించు చెప్పారు, గుర్తుందా? ఈ టోల్డ్ మీ యువర్ క్యారెక్టర్. ఇట్ టుక్ మీ 2-3 days, బట్ వెరీ what this character, how do we define it exactly to get it? Is he has principles, he is sacrificing, he is going against his principles for somewhere I think it shows the middle class, or where they have to compromise. Though they have principles, they have to compromise for certain reasons, for their kid, for their wife, for their family, for surviving. And generally, educated middle class is completely exposed to the world, but they don't have the means to acquire it. Right. So, and whereas the below poverty line people, they don't even know. So they don't even know they can have that. They don't even think about it. That is Dhanush's character. Right. So and like he said, the other character is the billionaire's character, Jim Saurabh's. He has so much, but he wants more. Right. It is not enough. He wants the whole world. Right.
Never. He's not a happy man. Right. Whereas I see the below poverty, I mean the homeless Dhanush character, they're happy people actually in their own way. Alaga rojuki kadupu nindite chalu. And this my character is confused. This way or that way. Conflicted. It's a very conflicted character, which I never played before. It did take Shekhar. I completely, నేను టోటల్గా శేఖర్కి సరెండర్ అయిపోయాను, జస్ట్ లైక్ యూ డిడ్. సరెండర్ అయిపోయి ఇంకా క్వశ్చన్స్ కూడా అడుగుతూ మానేసాను. వాట్ ఎవర్ ఈ సెడ్ ఐ డిడ్, because somewhere we got along. I think we somewhere I found the character after 2-3 days. ఇందులో నాకు అంటే నాకు ఎన్నోసార్లు నా యాక్షన్ నా కళలు నీళ్ళు అక్కడ. ఇట్స్ జనరలీ వెరీ రేర్ దట్ అండ్ ఇట్ హ్యాపెన్స్ ఆన్ సెట్ లైక్ వెన్ యాక్టెడ్ అండ్ రియల్లీ పీపుల్ విల్ అంటే ఇట్ విల్ రెజనేట్. రైట్. అసలు అమేజింగ్ అంటే ద వే ఇట్లా ఇట్లా అనుకునే స్పెక్స్ తోటి లైటర్ తోటి అన్నీ Yeah, but it is very. I feel. I mean, I'm not. This character has a lot of variation in this film. I mean, to completely broken down. Again, he rises up. You know, completely broken down character. Pre-release event lo kuda chepparu that you can't see anyone else but dad in this character ani. So ఎంత హ్యాపీ అంటే the moment we narrated and he said yes, they're like jumping అసలు. అవునా? టీమ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు నరేట్ చేయడానికి. సార్ మీరు చేయాలి సార్, మీరు ఒప్పుకోండి సార్. No, yesterday I spoke to నిన్న దేవితో కూడా మాట్లాడాను. నిన్న ఈవినింగ్ అంతా కొంచెం ఫ్రీ అయిపోయి ఫ్రెండ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి కదా, దేవితో కూడా దేవి ఏంటి చెప్పు. దేవితో ఎప్పుడు నేను మాట్లాడతాను ప్రతి సినిమా గురించి. ఐ టాక్ టు వన్స్ ఈజ్ డన్ విత్ ద ఫిలిం అండ్ ఇట్స్ అబౌట్ టు రిలీజ్. Even other films I talk, not just my film. I simply call, since I know బాగా తెలుసు గుడ్ జడ్జ్మెంట్ అండ్ బాగా తెలుసు కాబట్టి, ఏంటి దేవి అయిపోయింది కదా సినిమా, నీ చేతిలోంచి వెళ్ళిపోయింది కదా, ఎలా ఉంది అప్పుడు అడుగుతాను. నో సార్, నాకేంటి నేను చేశాను కాబట్టి నన్ను ఏమైనా తిడతారా, పేరు రాదా. ఐ ఆస్క్డ్ హిమ్, ఐ డిడ్ అ క్యారెక్టర్. హి సెడ్ నో సార్, వితౌట్ యూ, మీ క్యారెక్టర్ లేకపోతే ద ఫిలిం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ రివాల్వ్డ్ అరౌండ్ యూ అండ్ ఐ కెనాట్ సీ ఎనీబడి. మీరు తప్పితే నేను ఎవరిని చూడలేను. యూ బాట్ డిగ్నిటీ టు ద ఫిలిం అండ్ యూ బాట్ బిగ్నెస్ టు ద ఫిలిం. దట్స్ వాట్ ఇట్ నీడెడ్. And he was very happy. I was actually very happy yesterday. No, he was telling me every RR చేసేటప్పుడు అతను చాలాసార్లు చెప్పాడు యాక్చువల్లీ. ఐఎమ్ వెరీ క్యూరియస్. అంటే నేను ఫస్ట్ మీరు దేవి కలిసి పనిచేస్తున్నారంటే నాకు ఈ కాంబినేషన్ చాలా క్రేజీగా ఉంది. ఎందుకంటే ఐ నో దేవీస్ ఎనర్జీ. ఈజ్ అ 24/7 ఈజ్ అ నాన్ స్టాప్ జంపింగ్. అండ్ మీరేమో కామ్గా ఉంటారు, వెరీ కంపోజ్, సెటిల్. ఇన్ఫ్యాక్ట్ వెన్ యూ గో టు స్టూడియో కూడా, when he walks into the room itself ఒక ఎనర్జీ తీసుకొస్తాడు దేవి. నైట్ చప్పట్లు, సినిమా చూస్తే చప్పట్లు విజిల్లు కొట్టేస్తాడు. and he reacts very well. అదే ఆ రియాక్షన్ మనకి చాలా ఎనర్జీ అండ్ ఎవ్రీ టైమ్ రెడీ టు వర్క్, లైక్ నో హ్యాజల్స్ అట్లా. రైట్, అతని స్టూడియో ఇట్ వాజ్ లైక్ దట్. అండ్ సేమ్ దట్స్ హౌ యూ వర్క్డ్ అండ్ డిడ్ సాంగ్స్ అండ్ ఆల్. that trance of Kuberaa for me is what a beautiful composition. and ఆ లిరిక్స్ కూడా ఎంత అరెస్టింగ్ ఉన్నాయో. ఇట్ జస్ట్ సెట్ ద టోన్ ఫర్ ద ఫిల్మ్. నాకు కూడా ఇట్స్ మిరాకిల్ లా ఉంది. No, that is my favorite. పోయిరా కూడా వెరీ నైస్ సాంగ్. ఇంకొకటి తల్లి పాడుతుంది కొడుకు అనేది, దట్ యు లైక్ ఇట్. ఇంకో సాంగ్ ఇంకా రిలీజ్ ఇవాళ. ఓకే సరే. నిన్న నాకు దేవి నా థీమ్ కూడా వినిపించాడు. చాలా వెరీ నైస్. నిన్ను వినిపించాడు ఫోన్. వెరీ నైస్ థింగ్. అండ్ నికేత్, actually Niketh's first film and with me, we worked together. So Niketh నీతో కలిసి పనిచేస్తున్నానంటే I felt damn excited. And also tanu kuda, his energy is is crazy. His energy same. What was your reaction? tanu marada, nu marava.
నా సెట్లో జనరల్లీ నో షౌటింగ్, సైలెంట్ ఉంటుంది. దిస్ గై షౌట్స్, అరుస్తాడు. all four-lettered words. టీవీలో ఎందుకు లేదు దాని గురించి, బట్ యా I was wondering what is Shekhar doing. Shekhar ని చూస్తా ఉండేవాడిని. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ అదే వచ్చింది, ఎవరిని మార్చారు అనేది. So he's like that, I'm like that. And now he got used to it. He shouts some like, and probably he's shouting more because I don't shout. Set లో క్యారెక్టర్ ఉంటే నేను అరిచాను అనుకో, మేబీ he would have అరవడం లెస్ ఏమో, కానీ సేమ్ ఎనర్జీ, అదే ఎనర్జీతో చేశాడు. చాలా చాలా బ్యూటిఫుల్ వర్క్ చేశాడు. యూ కెన్ సీ లాట్ ఆఫ్ ప్రైజ్. నా క్యారెక్టర్, I mean, of course, my character, I loved it, but Dhanush's character also, the graph is fantastic. That graph from a homeless, completely on the street boy, to a graph where ఏమనొచ్చు, he's hidden intelligence which was oppressed comes out slowly. And slowly the questions he asks, that character asks, are very, very good. ఎంతమంది ఈ 1000 కోట్లు ఉంటే ఎంతమందికి భోజనం పెట్టచ్చు, ఎంతమందికి భోజనం పెట్టచ్చు కదా అందరికీ. యునో those dialogues were very, very good. There's one dialogue which he says to Rashmida, బ్రతకడం కోసం బ్రతుకు. నా చావు నేను చేస్తా. చచ్చిపోవద్దు మేడం, బతుకేం చేయాలి, బతుకు కోసమే బతుకు. అసలు నేను ఫస్ట్ డే నేను సెట్లోకి వెళ్ళినప్పుడు ధనుష్ని గుర్తుపట్ల. అసలు I didn't even know where he was. He's completely merged into the background. అదే మీరు చెప్పారు. అండ్ ఆల్సో అంటే ఆ డైలాగ్స్, ఐ థింక్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్, ఇట్స్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఎవ్రీడే కాన్ఫ్లిక్ట్ ఇన్ లైఫ్. ఏదో కావాలని అనుకుంటున్నాము, అది ఉన్నప్పుడు ఇంకో వేరే ఏదో కావాలని అనుకుంటాం. సో ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఐ థింక్ యూ వాంటింగ్ మోర్. ఇట్స్ ఆల్సో నాకు ఒక చిన్న పర్సనల్ రిఫ్లెక్షన్ ఏంటంటే, నేను ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి లవ్ స్టోరీ చేసినప్పుడు, ఆ జర్నీ అంతా చేసినప్పుడు, ఏదో లైక్ ఎనీ అదర్ యంగ్ గాయ్, ఈ బ్రాండ్స్ ఇవన్నీ కొంచెం ఏదో ఒక ఇంట్రెస్ట్, ఒక పిచ్చి ఉండేది. నిన్ను చూశాక నిజంగా నేను అంటున్నా, అరే వీళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, ఈ సింపుల్గా బతికేస్తున్నారు, దే నో వాట్ దే వాంట్, దే నో వాట్ దేర్ హ్యాపీనెస్ ఇస్. దాని మీద ఫోకస్ చేసి ఇవన్నీ ఎందుకు మనకి అని ఐ రియలీ అబ్జర్వ్డ్ ఆల్ ఆఫ్ యూ. అండ్ మీ గ్యాంగు నీ వల్ల నాకు చాలా ఖర్చులు తగ్గినాయి యాక్చువల్లీ. రియల్లీ సో హ్యాపీ. అంటే లైక్ అంటే ఇట్ టేక్స్ సంథింగ్, అంటే దట్ ఇఫ్ యూర్ క్వశ్చనింగ్ ఇన్నర్ క్వశ్చన్ అట్లా వేసుకునే, అంటే వెన్ యూ లెట్ ఇట్ గో అంటే ప్రెషర్ ఉండదు, హ్యాపీగా ఉంటుంది. దట్ ఈస్ అ గ్రేట్. కావాల్సింది చూసుకొని మిగతావన్నీ ఎందుకు, ఇట్స్ లైఫ్, లెట్ ఇట్ గో ఫార్వర్డ్. సో మీరు ఏదైతే కుబేరాలో మీ క్యారెక్టర్స్ త్రూ, ఆ డైలాగ్స్ త్రూ ఏదైతే మెసేజ్ అది ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆడియన్స్కి, ఈ ట్రాన్స్ఫర్ టు మీ వైల్ వర్కింగ్ విత్ యూ ఇన్ అ వే. సో రియల్లీ ఫీల్ గుడ్. అంటే జస్ట్ దట్ వాట్ యూ సెడ్. వీడి క్యారెక్టర్ ధనుష్ది కొంచెం అంటే బికాజ్ ఐ డోంట్ నో, లిటరలీ ఈజ్ అ బెగ్గర్ క్యారెక్టర్. సో వీ డెంట్ నో వాడికి ఏం చేస్తాడు అనేది. ఇప్పుడు పెద్ద బిలియనర్ తోటి కాన్ఫ్లిక్ట్, వాడు ఏం చేయగలుగుతాడు అంటే, వీళ్ళు ఎతకరాని వాడు ఎక్కడున్నాడో ఏదో సంథింగ్ అనుకుంటే, వాడు ఫ్రైడే మస్జిద్కి వెళ్ళి అడుక్కుంటాడు, సాటర్డే గుడికి వెళ్ళి అడుక్కుంటాడు, సండే చర్చిలో అడుక్కుంటాడు. సో హీ నోస్ దోస్ ఆర్ ద గాడ్స్ ఫర్ హిమ్. సో హీ కెన్ లివ్ వితౌట్ లాంగ్ టైమ్, హీ కెన్ హంగ్రీ కూడా ఉండగలుగుతాడు. అండ్ దెన్ హీ హ్యాస్ అ మెమరీ ఆఫ్ ఎలిఫెంట్. ఇట్లాంటివి చిన్నవి ఉంటాయి. సో దాంతో వాడు you created a kind of a supernatural something is driving this man. It's a very nice way. When he told me the story also, he told me about that. Correct. పైనుంచి బిల్డింగ్ నుంచి దూకినా కూడా దేనికో పట్టుకుంటుంది. దూసుకండి అవన్నీ ఇప్పుడు చెప్పకూడదేమో. మీ క్యారెక్టర్లో యాక్షన్ ఉందా? ట్రైలర్ చూసినప్పుడు trying to okay because I am a CBI officer, right, playing a CBI officer in the film. Okay. So who knows about all this, where what happens, where does the money go, where is the money coming, all of that. How to actually అంటే ఎలా మేనేజ్ చేయొచ్చు మనీ, how to launder money, how to hawala money, all of that. I'm an expert in that. Right. So I know, and there is action, and there is, my character is ఒక గ్రే టోన్ కూడా కనిపిస్తుంది నాకైతే. అదే గ్రే ఫర్ ద క్వశ్చన్ ఆఫ్ సర్వైవల్, ఇట్ బికమ్స్ గ్రే. రైట్.
for the question of survival. That's where the conflict is. అదే కాన్ఫ్లిక్ట్, Survival of his, ఇంటర్నల్ స్ట్రగుల్ అండ్ of a daughter, of a wife. అక్కడ పర్ఫార్మెన్సే ఐ థింక్ హీ నెవర్ ఐ ఫెల్ట్ నెవర్ బిఫోర్ అంటే ఐ హావ్ నెవర్ సీన్ టెరిఫిక్ అనమాట. There's a nice story. And there's a nice రెండు మూడు, of course, I think a soft scenes which you said Shekhar has in his films between a man and a woman. You have one or two scenes like that between me and my wife. Yeah, very nice natural scenes. I remember when coming back, don't know, I don't know what to do. ఏం చేయాలి, ఎట్లా ఈ నైట్ ఎలా సర్వైవ్ అవ్వాలి అనే టైంలో హౌ ఐ వైఫ్ దగ్గరికి వెళ్ళి యూనో బికమ్ కంప్లీట్లీ టోటల్గా వనరబుల్ అయిపోతాం. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్ సీన్స్. చాలా బాగుంది. No, and also I'm curious to see how meer action, I know it's not like typical action, but ఒక రియలిస్టిక్ యాక్షన్ కూడా మీరు ఎలా ట్రీట్ చేశారో నాకు ఐఎమ్ వెరీ క్యూరియస్. మంచి ఎపిసోడ్ అంటే గుడ్ ఎపిసోడ్స్ ఉంటాయి. బికాజ్ ఐ నెవర్ బిఫోర్ ఐ థింక్ ఇంత ఇదే ఈ టోన్లో మీ క్యారెక్టర్. నేను ఏ యాక్షన్ ఒక ఎపిసోడ్లో కూడా నేను ఏదో కథ చెప్పాలని వెళ్ళిపోతుంటాను. అదేదో చెప్తుంటే ఆ ఫైట్ మాస్టర్ వాళ్ళు చూస్తుంటారు అంటే కానీ సంథింగ్ ఐ విల్ డూ సమ్. Yeah, but మన యాక్షన్ ఎపిసోడ్ ఫిట్ అయింది. టాప్ నాచ్ మంచి ఫిట్ అయింది అని ఒక కథ ఉంటుంది అంటే ఒక కథలా కథ ఉంది. ఇప్పుడు చెప్పడం అవసరం లేదు, చూసినప్పుడు అర్థమవుతుంది ఆ కథ ఏంటో, బట్ ఫిట్ అయింది కథ. ఇట్స్ వెరీ నైస్. అండ్ ఆఫ్ కోర్స్ మీ సినిమాలో అయితే ద ఉమెన్ ప్లే వెరీ పవర్ఫుల్ పివటల్ రోల్స్. యూ రైట్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్. రష్మిక గురించి వాట్స్ హర్ క్యారెక్టర్ లైక్? వెరీ అండర్ ప్లేడ్, వెరీ అంటే ఫస్ట్ టైం ఆమె కూడా ఫస్ట్ టైం చేసినట్టు అనిపిస్తుంది. భలే చేసింది, బాగా బ్యూటిఫుల్ అంటే చాలా వెరీ లవబుల్ అయిపోతుంది ఆమె. వెరీ ఇంట్రెస్టింగ్. మై ఫేవరెట్ ఇన్ ద ఫిలిం ఇస్ హర్. రష్మిత నాకు రెండు మూడు సీన్సే ఉన్నాయి కానీ బట్ వెన్ ఐ సా ద ఫిలిం డబ్బింగ్ అప్పుడు అంతా చూసినప్పుడు మై ఫేవరెట్ ఇస్ హర్. ఎంత బాగా చేసింది అమ్మాయి. అండ్ షీ సూటెడ్ ద రోల్ సో వెల్. She really transforms, I guess, into any character. We've seen her in a variety of characters in the last few years. Yeah. Too good. అండ్ పరిగెత్తుకుంటూ వస్తే రాత్రి అక్కడెక్కడో షూట్ చేస్తే కంటిన్యూస్లీ సో బిజీ అనమాట. అసలు వన్ డే హాఫ్ డే లేదు, చేసేసి మరి వెళ్ళిపోతుంది టపక్. వెరీ వెరీ బిజీ. ఏ కంప్లైంట్స్ ఏమి ఉండవు, అస్సలే ఉండవు అసలు జమ్ ఆఫ్ రియలీ. మీరు your look I observed కొంచెం the skin or I don't know with your glasses and all that your eye line look అదంతా నాకు చాలా కొత్తగా అనిపించింది in every shot like normally itself. ఏం చేశారు శేఖర్? The glasses were always like కొంచెం ఒక చిన్న నోజ్ మీద కిందకి రెస్ట్ అవటం. I don't know కొన్ని 2-3 షాట్స్లో అది బాగా అబ్జర్వ్ చేశాను. అది చాలా కొత్తగా అనిపించింది నాకు చాలాసార్లు. అంటే ఇది వాచ్ అది అంటే ఏజ్డ్ బ్యాటర్డ్ ఏది ఉన్నా సరే లైక్ వన్ పార్ట్ ఆఫ్ మీ లుక్స్ లైక్ అది చార్మింగ్ ఇది ఆల్ డ్రెస్సెస్ సూట్ హిమ్. ఏది వేసినా ఇట్ జస్ట్ ఫిట్స్ దట్. ఆ మన్మధుడు అయితే అంటే దట్ వోంట్ గో. అండ్ దెన్ హీ స్ట్రగ్లింగ్ అండ్ ఆల్ భలే ఉండింది. వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్ సార్. అసలు షూటింగ్ రియల్లీ ప్లెజర్ నాకు అంటే షూటింగ్ విత్ యూ. హ్యాపీ భలే ఉండింది. అంటే హౌ హీ హ్యాపీలీ దిస్ లైక్ రిలాక్స్డ్ అండ్ దెన్ హీ డజంట్ లెట్ అస్ డూ అండ్ అంత అట్లా ఉంటుంది. సెట్ అంతా కొంచెం హ్యాపీ, నో కంట్రోల్, డోంట్ వరీ అట్లా ఉంటుంది అనమాట. నో బట్ ఐ థింక్ అది విత్ ఎనీ యాక్టర్ ఫస్ట్ మనం వచ్చినప్పుడు ఫస్ట్ షెడ్యూల్ ఒక టైం పడుతుంది వెన్ లైక్ వేర్ ఆల్సో ట్రైంగ్ టు ప్రాబ్లీ పుష్ అండ్ దెన్ ఒక్కసారి మీ టీం మిమ్మల్ని చూసి ఆ అండర్స్టాండింగ్ వచ్చాక ఆటోమేటిక్లీ ఐ థింక్ యాక్టర్స్ వీ వాంట్ టు కీప్ గివింగ్ ద ఫిల్మ్, వీ వాంట్ టు కీప్ గివింగ్ ద క్యారెక్టర్ బికాస్ మీ క్యారెక్టర్స్లో ఒక ఆనెస్టీ ఉంటుంది, వెరీ గ్రౌండెడ్ రూట్ లెవెల్ ఆనెస్టీ, అండ్ సమ్వేర్ ద రైటింగ్ స్టార్ట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ది ఇండివిజువల్. అట్లీస్ట్ దిస్ వాట్ ఐ వెంట్ త్రూ. సో దెన్ యూ స్టార్ట్ సబ్మిటింగ్ టు ద ప్రాసెస్ విచ్ బికమ్స్ ఎఫర్ట్లెస్. నీ శ్మశానం లవ్ స్టోరీలో నీ శ్మశానం సీన్ నాకు ఐ రియల్లీ లైక్ ఎప్పుడు చూసుకుంటా ఉంటా అప్పుడప్పుడు. వాట్ యూ డిడ్ ఇక్కడే కదా, ఇక్కడ కూడా మనం రానిరా ఇద్దరు సాయి పల్లవి తను చాలా బాగుంటుంది ఆ సీన్. అక్కడ నుంచి దాక్కోవడానికి వెళ్తే ఇది కూడా ఇది మంది కదా వెళ్ళిపోదాం అంటే అప్పుడు చేంజ్ వస్తుంది. దట్స్ అ వెరీ గుడ్ కీ. సునీల్ గారు స్టోరీ విన్నారా? కుబేరా
సునీల్ నారంగ్, మన సునీల్ నారంగ్ ప్రొడ్యూసర్ గారు స్టోరీ విన్నారా? విన్నాడు. సంథింగ్ హీస్ మొత్తం ఆయనకి కంగారు కదా, అంతే కంగారు కదా. హీస్ లైక్ అటెన్షన్ స్పాన్ ఇస్ వెరీ లో. చెప్తుంటే ఒక బెగరే ఓ బిలియనర్ గడయ్యే అచ్చా పోతే పాయింట్ వచ్చా అంతే. హీ వెంట్ లైక్ దట్. మొన్న మీరు ఈవెంట్లో అన్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సరస్వతీదేవి తలెత్తుకొని చూసే సినిమా అని. ఇది ఎందుకు, ఏ కాంటెక్స్లో అన్నారు? అంత స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు? ఐ వాజ్ థింకింగ్ అని ఏం మాట్లాడాలని జనరల్గా మాట్లాడేటప్పుడు నర్వస్గా ఉంటాము. సో అయితే ఐ వాంటెడ్ టు టెల్ వాట్ ఈస్ దిస్ ఫిలిం వెరీ అంటే పాజిటివ్, అంటే ఇట్స్ వెరీ కాన్ఫిడెంట్ చెప్దాం అనుకున్నాను. వెన్ ఆనంద్ హ్యాపెండ్ ఐ టోల్డ్ వన్స్ దట్ when I made Anand, I was like, first, they don't know what happened. Just a cinema teesamu, you don't know what it is. And then I said, this cinema juice Saraswati may not jump in joy, but she won't feel sorry about it. And right. That I didn't do any mistakes. And then 25 years later, I thought, what should I say? And now this movie, she'll be really proud. And ala anpichindi endukante this kind of, see, this kind of story, it won't happen. Ante I'm not saying it with arrogance or pride, but it won't come across. నాకే ఏదో డివైన్, ఏదో సంథింగ్ కుదిరింది, ఏదో కలిసి రాసాము, మన టీమ్ తోటి రాసుకునేది వచ్చింది. కానీ ఇట్లా ఒక లోయెస్ట్ నుంచి హైయెస్ట్ వచ్చి మళ్ళీ ఒక మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ ఈ క్లాస్ని, మన ఇండియాలో ఉన్న క్లాసెస్ని ఇంత బాగా ఒక స్టోరీ రూపంలో చెప్పేస్తాము. అండ్ దేర్ ఇన్విజిబుల్ పీపుల్ బికాస్ అండ్ వీ డోంట్ కేర్, వీ డోంట్ నో. సో వాళ్ళ గురించి చెప్పడం అనేది ఒక ఫార్చునేట్ అనిపించింది. దట్ ఐ డోంట్ నో అబౌట్ దెమ్, ఐ డోంట్ నో అబౌట్ ఊబర్ రిచ్, బట్ ఇదంతా చేసినందుకు ఐ థాట్ ఐ వాజ్ రియలీ ఏదో మంచిగా అనిపించింది అది. దెన్ ఐ థాట్ ఓకే, మా క్రాఫ్ట్కి ఒక గ్రాటిఫికేషన్ ఉంటుంది. యూ కీప్ మేకింగ్ ఫిల్మ్స్, లవ్ స్టోరీస్, యూ మేకింగ్ ఎంటర్టైనర్స్, యూ మేకింగ్ హ్యాపీ ఫిల్మ్స్, మ్యూజిక్ అంతా. దిస్ ఈస్ సంథింగ్ దట్ మేబీ ఇట్స్ డెస్టిన్, ఇట్ కేమ్ టు మీ అన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో ఐ వాజ్ లైక్ లిటిల్ ఓవర్వెల్మ్డ్. అందుకే అన్నాను అది. కానీ ఇట్స్ నాట్. బట్ వి ఆల్సో మెంట్ the writing was so good. The writing was so good, yes. Writing was so it all good. came together well. Right. Whenever we are listening to the dialogues and all of that, writing was so good. So it makes you think. Correct. Every the dialogues. Correct. Some of the dialogues make you think. So అదేంటి నాది కూడా ఉంది కదా, ఇది చరిత్ర అని. That's a nice dialogue which you used it in the trailer. డబ్బు పవరే లేకపోతే న్యాయం జరగదు, అది చరిత్ర, ఇది చరిత్ర అని చెప్పేసి ఆల్ దోస్ డైలాగ్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. అందుకనే సరస్వతీదేవి తలెత్తుకుని, అలాగే లక్ష్మీదేవి కూడా తలెత్తుకుని మనల్ని దీవిస్తే సునీల్ నారంగ్ విల్ బి వెరీ హ్యాపీ. మీరు కూడా ఈవెంట్లో యూ స్పోక్ అబౌట్ మాయా బజార్ అండ్ ఒక ప్యారలల్ డ్రా చేశారు కుబేరాతో. See, what I feel, the actors some time ago, maybe before 25 years ago, the actors then, వాళ్ళు ఎప్పుడు పాత్రలు చేసేవారు. అంటే దే డిడ్ ఫిలిమ్స్, దే డిడ్ క్యారెక్టర్స్. ఎవరు హీరో, ఎవరు ఇది అని అట్లా చేయలేదు. సో మాయా బజార్ ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. అంటే మంచి కథలు రావాలి, మంచి సినిమా రావాలి అని అంటూ ఉంటాము. I really think the actors have to help directors. Right. Directors can write stories. Stories is not the problem. But when you have one big actor or a star in this, you need to have an equally big actor on the other side. So appudu Maya Bazaar lo, if you see N.T. Ramarao garu, Nannagaru, S.V. Rangarao garu, Savitri garu, and Relangi garu, he was a hero himself. If those days, you know, all of them, they ఏం ఆలోచించలేదు. మనకి స్క్రీన్ టైం ఎక్కువ ఉంది, మనకి స్క్రీన్ టైం తక్కువ ఉంది, ఇది అది, మనకు ఒక పాట ఉంది, వాళ్ళకు ఒక పాట ఉంది, ఇది అది ఆలోచించలేదు. ఆలోచించకుండా అది మాయాబజార్ దే డిడ్. అండ్ ఐ బిలీవ్ దట్స్ వై ఐ సెడ్ దిస్ ఫిలిం ఇస్ శేఖర్ కమలాస్ కుబేరా అండ్ దాట్ వాజ్ కేవీ రెడ్డి గారు ఇస్ మాయాబజార్. అండ్ అట్లాగే ఇఫ్ యూ సీ కుండమ్మ కథ, యూ సీ మిస్సమ్మ, యూ సీ కృష్ణార్జున యుద్ధం, all these films, they were characters. You remember characters. So that's why I drew the parallel. And Maya Bazaar is a film I don't... Yeah, it's the film. It's a film. Correct. It's a film. Right. And I'm sure almost every ప్రతి తెలుగు ప్రేక్షకులు చూసి ఉంటారు ఆ సినిమా, పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు.
సో అందుకని I drew that character. Even if you look at my films like Annamaya and all this, I don't find myself as a hero. I feel Raghavendra Rao garu, he's the hero. He's the star. Kirwani garu is the star in that, all those films. And that lifted us. అండ్ ఆల్సో ఐ ఫీల్ ఎప్పుడైనా ఒక ఆడియన్స్ వచ్చి మన దగ్గరికి వీ రిమెంబర్ దిస్ క్యారెక్టర్, ఆ సినిమాలో మీరు బాగా చేశారు, ఆ క్యారెక్టర్గా మీరు ఆ క్యారెక్టర్ పేరు చెప్పి రెఫరెన్స్ తీసుకుంటారు కదా. ఐ థింక్ దట్ ఈస్ అ సక్సెస్. దట్ ఈస్ అ సక్సెస్. That's why I took the reference of that. And this film is it does not belong to us. It belongs to this gentleman. సో శేఖర్, మామూలుగా ఈ సినిమాలంటే పద్మారావు నగర్ అక్కడిక్కడ మేబీ మ్యాక్సిమం పద్మారావు నగర్ జోకులు చాలా అంటే ఎందుకంటే చాలా రోజులు 3 నెలలు అక్కడ డ్రైవింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మీరైతే చెప్పేస్తారు కార్ నేను అక్కడి నుంచి రావాలని. రోజ్ ప్రొడక్షన్ అప్పుడు ఈ వాజ్ హ్యాపీ ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ అంతా ఇక్కడ. సో పద్మారావు నగర్ అక్కడిక్కడ మ్యాక్సిమం మమ్మల్ని అయితే నిజామాబాద్ తీసుకెళ్ళావు, ఆర్మోర్. కానీ ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఒక మినీ వరల్డ్ టూర్ చేసినట్టున్నారు. ఐ హర్డ్ యూ గైస్ వెంట్ టు గోవా, యూ గైస్ వెంట్ టు బ్యాంకాక్, ముంబై. ఎయిర్పోర్ట్ లోనే మీరేంటి బ్యాంకాక్ అదే అంటే షూటింగ్ వచ్చా అదే చాలా షాకింగ్ ఉంది. సో అంటే హౌ ఛాలెంజింగ్ వాజ్ ఇట్? బికాజ్ ఐ నో మీరు యూ ప్రిఫర్ ఓన్లీ రియల్ లొకేషన్స్, పెద్ద సెట్స్ అలా సైడే వెళ్ళరు. సో హౌ వాజ్ ఇట్ మేనేజింగ్ ది రియల్ లొకేషన్స్? అండ్ ధనుష్'s క్యారెక్టర్ ఆల్సో వాజ్ స్లమ్స్లో రోడ్స్ మీద పరిగెత్తడం, డాడ్స్ క్యారెక్టర్. సో హౌ డిడ్ యూ మేనేజ్ ఆల్ దిస్? ఛాలెంజింగ్ వీళ్ళే నేను అంటే హౌ దే డిడ్. అండ్ యూ డోంట్ బిలీవ్ చౌపాటిలో ఈ సిట్టింగ్ అండ్ హిడెన్ కెమెరా తోటి కూర్చొని యాక్టింగ్ చేస్తారు. నా అసలు యూ కెన్ నాట్ బిలీవ్ దట్ హ్యాపెండ్ ఆల్సో. దట్ షార్ట్ వేర్ టీజర్లో కూడా వేసాం కదా, సిట్టింగ్ బీచ్లో. అది కంప్లీట్ గొరిల్లా, నో పర్మిషన్. కార్లో దిగిపోయి అక్కడ కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మేము హిడెన్ కెమెరా షూట్ చేస్తాం. మీరు మామూలుగా టెన్షన్ పడతారు కదా యూ వెన్ యూ సీ లైక్ క్రౌడ్, యూ బికాస్ హీల్ వాంట్ టు మేక్ షూర్ ఎవ్రీ వన్ ఇస్ ఓకే. అందరు బాగుండాలి, ఎవరికి ఏం ప్రాబ్లం రాకూడదు. ఫ్రమ్ ద లైట్ మ్యాన్ టు ద మెయిన్ యాక్టర్ శేఖర్ విల్ మేక్ షూర్ ఎవ్రీ వన్ ఇస్ ఓకే. సో ఎలా మేనేజ్ చేస్తారు? అసలు బాంబేలో ఈ వాంటెడ్, ముంబైలో హాజీ అలీ దగ్గర ఎంత ట్రై చేశారు, అవునా కుదరలేదు. అంటే రియల్ది చూడండి. మేము ఇంకో రోజు ధనుష్ తోడేలు మొత్తం అసలు రియల్ చేసాం. అంటే రియల్ బాంబేలో వి షార్ట్ ఎక్స్టెన్సివ్లీ అసలు బాంబే. దట్ వాస్ గుడ్. అండ్ ఐ గివ్ క్రెడిట్ టు దెమ్ ఓన్లీ. యాక్చువల్లీ రైల్వే స్టేషన్, సబ్వేస్, ట్రాక్స్ అన్ని రన్నింగ్ అన్ని రియల్. అండ్ ఢిల్లీ పాపం ధనుష్ తీసుకెళ్ళి గార్బేజ్ డంప్ రియల్ గార్బేజ్ డంప్. వాళ్ళిద్దరిని రష్మిక పాడేసారు తీసుకెళ్ళి, జారి లేస్తారు ఇలా. అమేజింగ్. అంటే వాళ్ళు అంటే అంటే ఐ వాంట్ అంటే ఐ సడ్ ది స్క్రిప్ట్ రియల్గా ఉంటే బాగుంటుంది అంటే చాలు. ఈవెన్ నాకు డిడ్ దట్ lot of never before things that he did, I think. బ్యాంకాక్ లో కూడా గొరిల్లా షూటింగ్. బ్యాంకాక్ లో నడవండి తీసుకోండి, చిన్న కెమెరా, హోటల్ లాబీస్, ఎవ్రీవేర్ వి డిడ్. ఇట్స్ క్వైట్ ఎన్ ఎక్స్పీరియన్స్. బట్ ఎక్కడో చోట బికాస్ ఆ రియల్ ఎన్వైరన్మెంట్ లో మనం ఉన్నప్పుడు యాజ్ యాక్టర్స్ కూడా ఇట్ చేంజెస్ ద ఎనర్జీ, యునో, ఆటోమేటిక్లీ. వెన్ యూఆర్ ఇన్ అ సెట్ అట్మాస్ఫియర్, you are conscious, it's a different environment. Our real energy lo unnappudu we become a part of that moment. I noticed that I stick to that rule. Nijanga it makes a lot of difference. మీ దగ్గర ఒకటి చేశాను, రామ్ గోపాల్ వర్మ దగ్గర. he is like that. హైదరాబాద్ అంతా తిప్పాడు కదా అప్పుడు శివాకి. Shiva, and I remember shooting, I was like college or something, like Keys High School. Keys High School ఒకటి మైండ్ పద్మారావు నగర్, అది Keys High School. ఓకే. అక్కడ ఆ స్కూల్లోనే 15-20 days కాలేజ్ ఎపిసోడ్ అంతా అక్కడే మొత్తం చైన్ ఎపిసోడ్. బిగ్గెస్ట్ స్టాండ్. అది ఎవరు Keys High School షూట్ చేయొచ్చని ఎవరు అనుకోలేదు అసలు. యాక్చువల్లీ he did it. Ramgopal has an eye. And also I remember shooting in this Krishna Nagar bus. Nagarlo నేను ఒక ఇంట్లో I came, you and Amma were sitting, I came and took an order. అదే చెప్పారు మీరు మొన్న ఈవెంట్ లో కూడా చెప్పారు. That's the first time you went on to, first time on a film set. అది
అది ఫిల్మ్ సెట్ ఇంట్లో మా సంజయ్ రెడ్డి నగర్లో మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వచ్చాం, అరే నాగార్జున షూటింగ్ అవుతుంటే, అరే నేను వాడు మొత్తం మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి చదువుకోవాలి అన్నీ ఆపి నేను వెళ్ళాలి అక్కడ వెయిట్ చేస్తా కూర్చున్నాను. నేను ఐ హ్యాడ్ అ గుడ్ అంటే ఎనీబడి ఉంటారు బౌన్సర్లు ఎవరు వాళ్ళు ఉంటే వాళ్ళతో సార్ కొంచెం ఇట్లా కొంచెం మంచి ఏదో సమ్ వైబ్ క్రియేట్ చేసుకుని మెల్లగా చేసుకుని ఒక్కసారి అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అమ్మలో అండి. సో ఐ థాట్ అప్పుడు బౌన్సర్స్ కూడా లేరు, మేకప్ మ్యాన్ ప్రొడక్షన్ మేనేజర్ బాడీ గార్డ్, నో సెక్యూరిటీ, నథింగ్, ఓపెన్ అట్లా ఒక చిన్న కాంపౌండ్ వాళ్ళు కూర్చున్నారు. నథింగ్, నో caravans outside. Nice days. Yeah. I used to love it. The days without cell phone cameras. My God. నో క్యారవాన్స్ ఆర్ యాక్చువల్లీ మనకి ఇష్టం లేకపోయినా ఇలా చూస్తుంది మీరు అంటే అదే ప్రాబ్లం కదా, బికాజ్ యాక్చువల్లీ బయట బాగుంటుంది, చాలా బాగుంటుంది, బట్ యూ కాంట్ సిట్ అవుట్ సైడ్ బికాజ్ ఎవ్రీవేర్ someone's got a camera phone. నువ్వు కానీ మా లవ్ స్టోరీలో యూస్ టు కమ్ అవుట్, యూస్ టు ఫీల్ బోర్డ్ ఇన్ కెమెరా, బయటకు వచ్చి కూర్చొని చాలా claustrophobic caravan లో మా టెర్రస్ మీద కూర్చొని చక్కగా ఓకే ఏమవుతుంది అంటే బాగుంటుంది. షార్ట్ ఇప్పుడు అంటే 3 అంటే 3 అయితే 4 అనేసుకో. అక్కడ లొకేషన్ కూడా అందరికి అలవాటు అయిపోయింది. లైక్ నార్మల్లీ యాక్టర్స్ ని నార్మల్ పీపుల్ లా చూసేవాళ్ళు. ఇట్ బికేమ్ సో కన్వీనియంట్. వాట్ క్వశ్చన్స్ ఆర్ దేర్? సో ఏదో ప్లాన్ చేశారు, ఇది నాకు సంబంధం లేదు అసలు, వాళ్ళే రాసిచ్చారు. సడన్గా మీకు 500 crores ఇచ్చి ఏం చేసినా పర్లేదంటే ఏం చేస్తారు? శేఖర్ అయితే సినిమాలు తీసాడు. శేఖర్ ఏం అవసరం లేదు, 500 ఉన్నా 5000 ఉన్నా 50,000 సినిమా తీస్తాడు. ఎందుకు సునీల్ గారు ఎక్స్ట్రా బడ్జెట్ తీసుకోమంటే కూడా ఆయన తీసుకోరు, ఆయన కావాల్సిందే తీసుకుంటారు. ఆయన కూడా తీసుకుని ఏదైనా చేస్తాను మంచిగా అంటే సినిమా మూవీస్. ఎందుకు వద్దు నాకు, బీ ఆనెస్ట్, చిన్నప్పుడు ఫాదర్ పాకెట్స్ నుండి కొట్టేసిన హైయెస్ట్ అమౌంట్ ఎంత? నేను ఇప్పుడు పతంగం కూడా 50 పైసలు అనమాట, 50 పైసలు గుర్తులేదు. ఐ హావ్ టేకెన్ 2 రూపీ నోట్స్, 1 రూపీ నోట్ అలా. అప్పుడు వాళ్ళ పాకెట్లో కూడా అంతే ఉండే. మ్యాక్సిమం బిగ్ నోట్ యూస్ టు బి 10 రూపీస్. బిగ్ నోట్ వుడ్ బి 10 రూపీస్. దాంట్లో 2 రూపీస్, 2 పైసే, 3 పైసే, 2 పైసే, 1 పైసే ఉండే. 1 పైసే, 25 పైసే అట్లా. నా టైంలో బిగ్ నోట్స్ ఫర్ 500, జస్ట్ చెప్తున్నా మీకు. 500 రూపీ నోట్స్ ఎక్కడైనా చిన్న లెక్క మారిందంటే. ఎప్పుడైనా ఒక 10 రూపాయలు ఉంటే బాగుండు అనే సిచ్యువేషన్ ఫేస్ చేశారా? 10 రూపాయలు అంటే బాగుండు 100% ఫేస్ చేసి. చాలాసార్లు ఎందుకు చేస్తున్నావు? స్కూల్లో కానీ కాలేజ్లో కానీ, కాలేజ్లో డెఫినెట్గా వాట్ ఎవర్ మనీ ఈస్ గివెన్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ 1 డేలో అయిపోతుంది. తర్వాత అందరూ తింటున్నారు, తిరుగుతున్నారు, వెళ్తున్నారు అంటే అమ్మ ఆ రోజు సిగరెట్ ప్యాకెట్కో, రెడ్ విల్స్కో, దేనికో అవసరం ఉండదు. సంథింగ్ లైక్ దట్. మీరిద్దరూ ఒకరి నుండి ఇంకొకరు ఒక హ్యాబిట్ స్టీల్ చేయాలంటే ఏంటది? ఫ్రమ్ ఈచ్ అదర్ స్టీలింగ్ ఎ హ్యాబిట్. I'll steal is discipline in eating and like exercise and health conscious ఉంటారు. నేను ఎట్లా చేయలేను కానీ చాలా అంటే ఐ యూస్ టు టెంప్ట్ ఉప్మా తినండి, ఇడ్లీ తినండి అంటే ఇలా చూస్తే నేను ఇట్లా అడుగుతుంటే ఇంక చేసా ఒకసారి తింటాను. కానీ ఆ టైంలో సాయంత్రం ఉప్మా యూనిట్లో ఉప్మా చాలా బాగా బాగుంటుంది. ఐ యూస్ టు జస్ట్ చేశాను కానీ ఐ నో హీ యూస్ టు టెల్ మీ ఆల్ వాట్ హెల్త్ ఏం తినాలి అందరి లాట్ ఆఫ్ థింగ్స్ టు లెర్న్ ఫ్రమ్ మీ. ఒకటి లైక్ బ్యాలెన్స్, మై కామ్. But I like his childlike innocence. So infectious. Right. అది చూస్తూ ఉంటే మూడ్ బాగాలేకపోయినా ఆయన చూస్తే హ్యాపీ అయిపోతాం. ఎస్పెషలీ ఆన్ సెట్స్, childlike innocence and the దూరం నుంచి చూస్తూ ఉండేవాడిని. హీస్ యూస్ టు బి జంపింగ్ లైక్ మంకీ వాచింగ్
the monitor. Right. Very rare to find. Very Yeah, rare to find such. that intensity and that being there in the moment, ఆ మూమెంట్లో అక్కడ ఉండటము is very very difficult and I would like to steal that. I agree. డబ్బులు ఏమైనా చెట్లుగా కాస్తున్నాయా అని ఎలాంటి సిచ్యువేషన్స్లో అంటారు? నేను అనిపించుకున్నాను బాగా అంత నేను అసలు జేబులో చేయబెట్టి తీసేవాడు అన్నాడు. సో మై ఫాదర్ యూస్ టు సే దట్ ఏంటన్నా అంటే సేమ్ వర్డ్ కాకపోయినా అలాంటి సెన్స్. Amani used to. She used to say to me, Amani అంటే my mother. She used to say, ఏమన్నా డబ్బులు చెట్లు కాస్తున్నాయా, క్యాడ్బరీలు అన్ని తింటున్నావు అనేది. I remember that. And at school I would ask for a Cadbury chocolate every day. Okay. Yeah. అండ్ ఇట్స్ నాట్ ఇన్ దిస్ బట్ ఐఎమ్ స్టిల్ క్యూరియస్, మీరు వాట్సాప్ వాడుతున్నారా? ఇంకా ఎక్కువ వాడట్లేదా? ఓకే. వాట్సాప్ ఏంటిది? శేఖర్ గారు వాట్సాప్ వాడరు, సోషల్ మీడియాలో ఉండరు. That is not there. WhatsApp is he doesn't use WhatsApp. Phone okay, but WhatsApp he doesn't. Actually నాగ్ కోసం నేను చేస్తున్నాను, ఎందుకంటే నాగ్ సిగ్నల్ ఇస్ yeah at home he uses WhatsApp call. You only to first day నేను చేసిన తర్వాత నాకు ఇప్పటిలో WhatsApp చేయాలంటే whenever I call నేను WhatsApp స్టార్ట్ చేయాలి. మొన్న రాజమౌళి గారి క్వశ్చన్ అడిగితే నాకు ఎందుకంటే ఏదో మీటింగ్ అని చెప్తే నేను మెసేజ్ మీద లేకపోతే నాకు తెలియదు వాట్సాప్ కూడా నన్ను పెట్టాను, అది గుర్తుంది ఆయనకి. But lots of people don't use WhatsApp. ఎందుకో అంటే వాట్సాప్ కాకపోతే వేరే మెసెంజర్ ఏదో ఒకటి ఉంటుంది. శేఖర్ గారు అయితే ఓన్లీ ఎస్ఎంఎస్. అదే ఫోన్ వచ్చినప్పటి నుంచి అలవాటు అయిపోయింది. స్టక్ టు దట్. అండ్ ఈ వాట్సాప్ కొంచెం అంటే జస్ట్ బట్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అని అనుకుంటున్నాను నేను, టు కీప్ దట్ డిసిప్లిన్. ఏదైనా ఒకటే కదరా, అంటే వీడియోస్ అన్ని మెసేజెస్ లో ఏమీ రావు, ఓన్లీ ఎస్ఎంఎస్. ఆయన ఓన్లీ ఎస్ఎంఎస్, ఓల్డ్ స్కూల్. వాట్సాప్ లో వీడియోస్, పీడిఎఫ్, ఫోటోస్ ఏదైనా షేర్ ఏముండదు శేఖర్ గారితో. అందుకే నాకు మీమ్స్ అయితే తెలియదు. నీకు ట్రెండింగ్ మనది ఇది అంటే ఎవరైనా చెప్తే ట్రెండింగ్ అంటారు, చూడండి యాక్చువల్లీ. That's the reason. But you go into YouTube and all of that, no? Necessary ఉంటుంది. ఐ థింక్ చుట్టూ మీ గ్రూప్ మీ గ్యాంగ్ లో ఎవరైనా చెప్తే ఇది అంటే అప్పుడు చూస్తారు, ఇది బాగుందంటే అప్పుడు చూస్తారు. నేను చాలాసార్లు ఈ సినిమా చూసారా, ఈ సినిమా చూసానంటే లేదు చూడలేదంటే ఈ కీప్స్ ఈ డజంట్ వాచ్, యూ డోంట్. ఫిల్మ్ స్కూల్లో కూడా నేను అడిగాను మా ప్రొఫెసర్స్, ఐఎమ్ నాట్ వాచింగ్ ఫిల్మ్స్, ఈజ్ దట్ బ్యాడ్ అని అంటే ఫిల్మ్ స్కూల్లో. దెన్ ఈ సెడ్ నో నీకు సిగ్నేచర్ ఏదో వస్తుంది నేను అన్నాడు. సో అంటే అన్నాడు నాకు, అది ఫిల్మ్ స్కూల్లో జనరల్లీ ఏంటంటే ఎనీబడి వాంట్స్ టు బికమ్ ఫిల్మ్ మేకర్. సో సినిమాలు చూడటం అనేది పార్ట్ ఆఫ్ కరికులం కదా, హ్యాపీనెస్, రిలాక్సేషన్. స్టూడెంట్స్ అందరూ ఓన్లీ సినిమాలు చూస్తూ ఉండేవారు. నైట్ ఒకటి చూసాను, డే ఒకటి చూసానంటే ఇట్స్ వర్క్. అవును, కానీ నేను చూసాను కదా అట్లా, నేను వర్క్ కొంచెం ప్రొడక్షన్లో ఉండేవాడు నేను వాళ్ళందరికీ. మీరు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివ 4K గురించి మాట్లాడారు, నాకు మెసేజ్లు వస్తున్నాయి, ఏంటి ఉందా లేదా ఏంటి. ఫ్యాన్స్ అది పట్టుకుని శివ 4K అని పట్టుకుని ప్లే కార్డ్స్ అన్ని పట్టుకుని చూపిస్తుంటే అప్పుడు మనం ఐఎమ్ చేస్తున్నాం కదా, వీఆర్ గెటింగ్ శివ కంప్లీట్లీ 4K ఆల్రెడీ అయిపోయింది, మాస్టరింగ్ అయిపోయింది, సౌండ్ కూడా రీమాస్టర్ చేస్తున్నాము కంప్లీట్గా. సో దిస్ ఇయర్ కన్ఫర్మ్ చేసేయచ్చు. శివ 4K విల్ రిలీజ్ అండ్ ఇట్ విల్ బీ అన్ ఎక్స్పీరియన్స్, ఐ విల్ ప్రామిస్ యూ దట్. అంటే నేను కొన్ని 1-2 రీల్స్ చూశాను రీమాస్టర్ చేసిన తర్వాత, సౌండ్ ఇట్స్ ఫెంటాస్టిక్. దే పుల్డ్ అవుట్, దట్ ఈస్ సౌండింగ్ ఆల్మోస్ట్ మనకు డాల్బీ 7.1 ఫీల్ వస్తుంది. మనం శివ ఒరిజినల్గా ఓన్లీ మోనోలో చూసి సింగిల్ ట్రాక్లో చూసే అంత ఇంప్రెస్ అయ్యాం. ఐ డోంట్ నో ఇఫ్ యూ డోంట్ నో హౌ, మా అందరికీ తెలుసు హౌ మచ్ పీపుల్ గాట్ ఇంప్రెస్డ్. నౌ వీఆర్ డూయింగ్ ఇన్ దిస్ ప్రాపర్ డాల్బీ అట్మాస్. డాల్బీ అట్మాస్లో వీఆర్ డూయింగ్ శివ అండ్ ఇమాజిన్ ద చైన్ సౌండ్. బికాస్ నేను సినిమా థియేటర్లో చూడలేదు, సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. నా జనరేషన్ కూడా చాలామంది శివ గురించి తెలుసు, ఆన్లైన్ ఎక్కడో చూసారు, బట్ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అదే చేస్తున్నాము డెఫినెట్గా, బట్ ఆ విజువల్ కూడా కొంచెం ఆ వింటేజ్ ఫీల్ పోకుండా, వీఆర్ ట్రైంగ్ టు కీప్ దట్ ఫీల్ ఓన్లీ, వీఆర్ నాట్ ట్రైంగ్ టు మేక్ ఇట్ టూ కలర్ఫుల్ అండ్
నో సార్ హౌ ఇళయరాజా అంటే అది మా సౌండ్ ట్రాక్ విత్ డాల్బీ అంటే ఓన్లీ డాల్బీ నాయిస్ కాదు అది జస్ట్ హీస్ లైక్ సైలెన్స్లో ఉంటుంది. శివ ఇస్ ద బ్యూటీ సైలెన్స్ ఢంగ్ అని వస్తే అది వేరే ఉంటుంది. క్యాష్ ఆర్ కార్డ్ ఏది ఎక్కువ యూజ్ చేస్తారు? నేను ఐ ప్రిఫర్ క్యాష్ కానీ కార్డ్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు తప్ప డిజిటల్. మీరైతే నాకు తెలిసి క్యాష్ క్యారీ చేయరు. క్యాష్ క్యారీ చేయను, కార్డు క్యారీ పక్కన ఎవరైనా ఉంటే ప్లీజ్ కోస్టార్స్ నుండి మనీ ఎప్పుడైనా బారో చేశారా? నేను చేయలే. అదే ఇట్లాగే ఎక్కడన్నా సడన్ గా క్యాష్ కార్డు కావాలంటే బయటికి వెళ్ళి తింటే వాళ్ళు పే చేస్తా. నేను చేశాను. నేను అప్పుడప్పుడు అందరిని తీసుకెళ్ళి హోటల్కి వెళ్తే నా దగ్గర లేకపోతే మీరు ఇచ్చేట తర్వాత చూసుకున్నాను. సేమ్ సేమ్. మీరు రిగ్రెట్గా ఫీల్ అయ్యే డమ్ పర్చేస్ ఏంటి? డమ్ పర్చేస్ రిగ్రెట్గా ఫీల్ అయ్యే డమ్ పర్చేస్ అసలు శేఖర్ మీరు ఎప్పుడైనా ఏదైనా పర్చేస్ చేస్తారా చెప్పండి? అంత లేదు. ఐ డోంట్ డమ్ పర్చేస్. రిగ్రెట్గా ఫీల్ అయ్యే డమ్ పర్చేసెస్ ఈ మధ్యన చాలా ఉన్నాయి. సడన్గా ఇన్స్టాగ్రామ్లోనో దేంట్లోనే చూసి లేకపోతే సడన్లీ ఇట్ లుక్ సో గుడ్, ఇది ఎంతో బాగుంటుంది ఇన్స్టాగ్రామ్లో. అది ఇంటికి వచ్చేటప్పటికి అది కంప్లీట్గా వేరే ఏదో ఉంటుంది. మన అసిస్టెంట్ సీనుకి చెప్తాను, అరే అది తెప్పిరా అంటాను, ఇది తెప్పిస్తాడు. అది సంబంధం ఉండదు శేఖర్, అవును సంబంధం ఉండదు అసలు ఫోటోగ్రాఫ్కి దానికి. అండ్ ఆ మూమెంట్ లో ఏదో కొనేయాలని ఉంటుంది. చూస్తే చాలా ఈజీ కదా, వన్ క్లిక్ అవే. యు నో ఇట్స్ బికమ్ సో ఈజీ టు బై, జస్ట్ వన్ క్లిక్ అవే. సో దోస్ ఆర్ క్వైట్ a few dumb purchases like that recently. Yeah, done. Talking about Sunil Narang, because he was a producer, నీకు నాకు రెండు సినిమాలకి for Kuberaa, and of course with Shekhar as a director. Sunil, and it's quite impressive. అసలు ఎక్కడ వెనకాడలే కదా. దిస్ బడ్జెట్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఈ స్కేల్ హీ వెంట్ ఆన్ ఆల్ ద వే. He went on scale completely, and even love story also. For what the film needed, it was so beautiful. No. And he gives a fantastic release. Absolutely. And all that. Make sure. అసలు లవ్ స్టోరీ కూడా ఈ సినిమా కూడా నాకు తెలుసు ఎప్పుడు ఏ క్వశ్చన్ ఆయన అడగరు. హీ బిలీవ్స్ ఇన్ హిస్ డైరెక్టర్, హీ బిలీవ్స్ ఇన్ హిస్ యాక్టర్స్. ఇంకా ఎక్కడ క్వశ్చన్స్ అడగాలని బడ్జెట్ ఎక్కువ అవుతుంది అసలు ఆ డిస్కషనే ఉండదు. ఐ థింక్ హీ బిలీవ్స్ ఇన్ ద టీమ్, బిలీవ్స్ ఇన్ ద పీపుల్ అండ్ గోస్. దట్స్ అమేజింగ్. ఆయన బాగా శేఖర్ కమల్ అంటే బాగా ఇష్టం ఆయనకి. నెక్స్ట్ ఫిల్మ్ కూడా ఉందా? పాసిబుల్. ఆయన వదలరు శేఖర్ గారు, ఆయన వదలరు నాకు తెలిసి. శేఖర్ కూడా హ్యాపీ కదా, డూయింగ్ ఇట్. No. Thank you, Sunil, for making this film with us. Yes, and of course, like to wish you all the very best. Rep cinema release avabothundi. Thanks for coming, Chaitanya. Thanks for interview. No, it's very nervous for me. Naaku maamulgane neeku telusu takku maadtanu. Sudden ga interview annaru. Okay, it's me, it's you, it's dad and Sunil, three people I love and are very close to me. So hope it went well. Wishing you all the best. Yeah. No, it done very well. Thank you. How are you feeling? Rep cinema release kabotundi. I think this is one film I would, అంటే చాలా ఎక్సైటింగ్ ఉందండి. ఐ హావ్ సీన్ ద ఆర్ఆర్ అండ్ ఐ సీన్ ద ఫిల్మ్ అండ్ ఆల్. ఐ థింక్ అదే లైక్ నాకు కూడా అందరు అడిగినట్టు నాకు కూడా ఇది కొత్త ఫిల్మ్ కాబట్టి వీ డన్ సమ్ అంటే వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ అని అర్థమైపోయింది. సో హౌ ఆడియన్స్ టేక్ ఇట్, లైక్ హౌ దే రియాక్ట్ టు ఇట్ అని డెఫినెట్లీ ఆడియన్స్ వుంట్ హ్యావ్ సీన్ ఎనీథింగ్ లైక్ దిస్. అది నేను అంటే దట్ ఐ కెన్ టెల్ దట్ ఫ్రమ్ వాట్ ఐ వాచ్డ్ అండ్ ఆల్సో. కొత్త ఫిలిం, కొత్త టేక్, కొత్త యాక్షన్, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫస్ట్ టైం. ఐ హోప్ దే ఫ్లాష్ ఆన్ చాలా పెద్దది అవుతుంది అనిపిస్తుంది. Damn good. No, because I know మీరు what a critic you are of your own work. మీకు కంప్లీట్గా నచ్చితేనే అది బయటకు వెళ్తుంది. అండ్ మీరు ఇంత మాట్లాడుతున్నారంటే ఐఎమ్ షూర్ యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఐఎమ్ ఫీలింగ్ ఆడియన్స్ విల్ ఫైండ్ న్యూ మీ ఈ సినిమాలో, అండ్ కొత్తగా చూస్తారు నన్ను, అండ్ ద వే యు కార్వ్డ్ మై క్యారెక్టర్. అండ్ అలాగే నాకు మై అడ్మైరర్స్, మై ఫ్యాన్స్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్, దే మైట్ బి వండరింగ్ ఏంటి ఈ సినిమా చేశాను, ఎందుకు అవసరమా
అని. బట్ వెన్ ఐ హ్యావ్ డన్ ఫిల్మ్స్ లైక్ దిస్ ఆల్సో దే ఆల్ అప్రిషియేట్. ఆ మధ్యన ఊపిరి చేసినప్పుడు కానీ అటువంటి ఫిల్మ్స్ దే అప్రిషియేటెడ్ సో మచ్. అండ్ ఫైనలీ ఇది మేమందరం వాట్ వీఆర్ గోయింగ్ ఆఫ్టర్, మేమందరం దేని వెనకాల వెళ్తున్నాం అంటే ఒక మంచి సినిమా తీయాలి, ఒక మంచి సినిమా మేము ముందుకు ఇవ్వాలి, రొటీన్ నుంచి భిన్నంగా మంచి సినిమా మీకు ముందు ఇవ్వాలి. అదే. అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. థ్యాంక్ యూ.